కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు భేటీ ముగిసిందే. దాదాపు 4 గంటల పాటు ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. కమిషన్ వేసే ప్రశ్నలకు ఎలా ఆన్సర్ ఇవ్వాలి అన్న విషయంపై ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిందని తెలుస్తోంది. విజిలెన్స్ నివేదికలో ఏం పేర్కొన్నారు, లోపాలు ఎక్కడున్నాయి, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది అన్న అంశాలపై కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. పనిలో పనిగా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లతో కూడా కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కమిషన్ ఏమేం ప్రశ్నలు అడిగింది, ఇంజనీర్లు ఏం చెప్పారని బీఆర్ఎస్ అధినేత ఆరా తీశారని సమాచారం. బ్యారేజ్ కుంగడంపై సాంకేతిక కారణాలను అందజేయాలని సూచించినట్టుగా సమాచారం. అన్ని అంశాలపై చర్చించి ఓ నివేదికను సిద్ధం చేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు భేటీ ముగిసింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దేవి, ప్రస్తుతానికైతే సమావేశం ముగిసింది. 12 గంటల ప్రాంతంలో ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళినటువంటి హరీష్ రావు కాసేపటి క్రితమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తన నివాసానికి వెళ్లిపోయారు. దాదాపు 4 గంటల పాటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, అదే విధంగా నివేదిక కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చినటువంటి నివేదికపైనే ఈ సుదీర్ఘమైన చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది. 4 గంటల పాటు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైనే ఇద్దరి మధ్య అయితే చర్చ జరిగింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అటువంటి ఆ విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో కమిషన్ ముందు ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నల మధ్య ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అసలు విజిలెన్స్ నివేదిక ఏం తెలిసింది, ఎక్కడ లోపాలు జరిగింది, ప్రాజెక్టు ఎక్కడ లోపం జరిగింది, అదేవిధంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అసలు ఏం చెప్పిందన్న అంశాలపై మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైనటువంటి కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు కమిషన్ వారికి ఎటువంటి ప్రశ్నలు అడిగింది, ఇంజనీర్లు ఏం సమాధానం చెప్పారన్న దానిపై కూడా కేసీఆర్ ఆరా తీశారు. అదేవిధంగా బ్యారేజీ కుంగడం పైన, అసలు బ్యారేజ్ కుంగడానికి గల కారణాలు ఏంటో దానిపైన ఆయన సాంకేతిక కారణాలు కూడా అందజేయాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది. వీటన్నిటిపై ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, నిర్మాణం నుంచి బ్యారేజీ కుంగడం వరకు వీటన్నిటిపైన ఒక రిపోర్టు, ఓ నివేదిక లాంటిది తయారు చేసుకొని ఆ నివేదిక తయారు చేసుకోవాలని చెప్పి అయితే కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టయితే తెలిసింది. ప్రధానంగా ఆ విచారణకు హాజరయ్యేటువంటి సమయంలో ఆ కమిషన్ ఏం అడుగుతుంది, కేసీఆర్ ఏం చెప్పాలన్న దానిపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కూడా ఈ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి కూడా ఉంది. 9వ తేదీన హరీష్ రావు, 5వ తేదీన కేసీఆర్ ఇద్దరు కూడా హాజరు కావాల్సినటువంటి సమయంలో ఇద్దరి మధ్య కూడా ఈ చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది. కాసేపటి క్రితమే భేటీ కూడా ముగిసింది. అదేవిధంగా కవిత ఎపిసోడ్ పైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆల్ రైట్ శ్రీనివాస్.